హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిమబిందూస్ వరల్డ్. నేను ఈరోజు పోస్ట్ చేసేది చిలుకు ద్వాదశి ముందు ఉన్న శుక్రవారం అనమాట. ఆ రోజు మొత్తం పూజ అది ముగిచేసుకొని ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత మాకు ఆల్రెడీ స్టవ్ బుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రోజు వాళ్ళు డెలివరీ ఇచ్చారనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అండి, ఇదేమో ఎక్స్పెక్టెడ్ కాదు. సరే మంచి రోజు ఉందని చెప్పేసి వాళ్ళు వచ్చి బిగిచేస్తామంటే ఓకే అని చెప్పాము. ఇదిగో చూడండి, పాతది ఇలా తీసేసి అదే ప్లేస్లో కొంచెం మేము తీసుకున్నది గ్లెన్ కంపెనీది మేము కొత్తది బిగిచేసుకున్నామండి. తను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నేను ఈ పాత స్టీల్ స్టవ్ కూడా తీసేస్తానండి. మొత్తం చిమ్నీ గ్లెన్, ఇంకా స్టవ్ కూడా గ్లెన్ అనమాట. అది గ్లాస్ టాప్ స్టవ్ అయితే మొత్తం స్టవ్ అయితే 10,000 పడిందండి, 4 బర్నర్ స్టవ్. ఇంకా ఇది చిమ్నీ ఏమో 17,000 పడిందండి. యాక్చువల్గా 27,000 కూడా ఉంది. ఇది ఫ్లాట్స్ ఉంది కదండి, అది కొంచెం కర్వ్డ్గా ఉంటుంది అనమాట. గ్లాసెస్ ఇటువైపు అటువైపు వంగి ఉంటాయి, మీరు చూసే ఉంటారు లేదా మీ ఇళ్ళల్లో కూడా ఉండే ఉంటుంది. కాకపోతే మాకు అంత అవసరం లేదని నేను ఇదే తీసుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే దాని సక్షన్ కూడా ఎక్కువగా ఉండాలి, స్టవ్కి సరిపోవాలి అనే ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను. ఇంతకుముందు అక్కడ మార్క్స్ ఉన్నాయి చూడండి, అక్కడ వాటర్ ఫిల్టర్ ఉండేదన్నమాట. అందువల్ల అది తీసేసాం కాబట్టి ఇవన్నీ నీట్గా తెచ్చిపెడితే ఇంకా ఇంటికి పెయింట్ వేయించాలండి. ఆల్మోస్ట్ 2013లో మేము ఈ ఇంటికి వచ్చామండి. కొంచెం అందువల్ల కొంచెం పెయింటింగ్ అది పోయిందనమాట. చక్కగా నెక్స్ట్ ఇయర్ అన్నా పెయింటింగ్ వేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ స్టవ్ చూసారా, తను ఇన్స్టాల్ అది తనే చేశారండి. మనం ఏంటంటే ముందరగా వాళ్ళు చిమ్నీ ఇన్స్టలేషన్కి అయితే అక్కడే డబ్బులు తీసేసుకున్నారు, కానీ ఇది స్పెషల్గా మనం చేయించుకున్నాం కాబట్టి తను విడిగా డబ్బులు తీసుకున్నారు. చేసినందుకు ఒక 300 రూపీస్ తీసుకున్నారు. ఇంకొకటి, నేను గ్యాస్ స్టవ్ పైప్ కూడా కొత్తది వేయించానండి. వెనకాల మామూలుగా పెట్టడం కాకుండా ఇప్పుడు కొత్తగా స్క్రూ సిస్టమ్ వస్తుందండి, చక్కగా అది పెట్టుకోవచ్చు. ఇట్లంటే ఆన్ అవుతుంది మేడం. ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్ అనమాట. తగ్గించుకోవాలంటే సేమ్ ఇలా ఉంటుంది. ఇట్లా 4 టైమ్స్ అంటే ఆఫ్ అవుతుంది అనమాట. మీరు ఇట్లా ఆన్ చేసినప్పుడు మీకు సెన్సార్ కూడా ఆన్ అవుతుంది, ఇది లైటింగ్ కూడా ఆన్ అవుతుంది. ఇన్ కేసు లైట్ అవసరం లేదనుకుంటే మీరు లైట్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆటో క్లీన్, ఈ మధ్యలో ఉంది. ఇది మనం లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇది వచ్చేసి ఒక 10 మినిట్స్ వరకు ఇలా బ్లింకింగ్ అవుతుంది అన్నమాట. ఇది ఆగిపోయిన తర్వాత లోపల ఏదైనా ఆయిల్ ఉన్నప్పుడు మొత్తం ఆయిల్ అంతా దీంట్లోకి వస్తుంది. ఇది తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఇది జస్ట్ ఏదైనా ఉంటే తుడుచుకోవడం అంతే. ఇక స్టవ్ అనేది ఇది వచ్చేసి మళ్ళీ ఇది ఆన్ చేసి మీరు లైట్ రెడీ చేసుకోండి. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సిమ్ చేసుకోవాలంటే ఇలా ఉంటుంది. ఇది హై ఫ్లేమ్. ఆఫ్ చేసుకోవాలంటే ఇలా ఉంటుంది. ఆటో క్లీన్ ఆన్ చేసి మళ్ళీ మధ్యలో ఆఫ్ చేయాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గ్లాస్ టాప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. కాకపోతే ఆ వేడిగా ఉన్నప్పుడు వంట చేసినప్పుడు వెంటనే నీళ్లు పోసి కడగడం కానీ తొడవడం కానీ చేయకూడదటండి. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోవాలి. నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు నాటడం కోసం డాబాపైకి వెళ్ళాను. ఇక మన స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, నేను నర్సరీకి తెచ్చినప్పుడు చూపించాను కదా, అవన్నీ నాటుదామని చెప్పేసి నేను మిద్ది మీద తీసుకెళ్ళి శుభ్రంగా మట్టి అంతా తీసేసి నాటుతున్నానండి. కానీ చక్కగా మన వానపాములు మాత్రం చాలా మంచిగా అనిపించాయండి, దొరికాయి. ఎందుకంటే నేను ఇప్పుడు చూపిస్తున్నది ఈ స్ట్రాబెర్రీలు నాటింది మొత్తం ఈ సన్నజాజి చెట్టు యొక్క ఆకులేనండి. ఇప్పుడు నేను చూపిస్తుంది మొత్తం మట్టి కాదండి, అవి ఆకులు. ఆల్మోస్ట్ మొత్తం ఎరువుగా మారిపోయింది. ఆ ఎరువులోనే నేను ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అనేవి వేస్తున్నాను, చిన్న దాంట్లో అనమాట, చిన్న ట్యాంక్లో. చూసారండి ఎన్నున్నాయో వానపాములు. అసలు తీస్తుంటే అయితే చేతికి తగులుతున్నాయండి. ఎంత సహజమైన మట్టి. ఇంకా అదే కాకుండా నేను ఇంట్లో కిచెన్ వేస్ట్ కూడా ఒక బకెట్లో అది సేవ్ చేసేసి నేను 1 వీక్ తర్వాత డాబా పైకి తీసుకెళ్తానండి. ఎందుకంటే డైరెక్ట్గా వేసేస్తే ఇంకా మళ్ళీ మొక్కలు పాడైపోతాయని భయం అనమాట. కనిపిస్తున్నాయండి చిన్న చిన్న వానపాములు. మొత్తం ఇట్లా తీస్తుంటే వానపాములేనండి. ఇలాంటివి ఉంటే మొక్కలు సహజంగా పెరుగుతాయి అన్నమాట. గుల్లగా ఉంటుంది మట్టి కూడా. చూద్దాం ఎన్ని స్ట్రాబెర్రీస్ కాస్తాయి ఈ సంవత్సరం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని నానుడు ఉంది కదండి తెలుగులో.
ఎందుకంటే ఈ కార్తీక మాసం కృతిక నక్షత్రం పేరు మీద వచ్చింది కాబట్టి మహాదేవునికి మనం ఇష్టం వచ్చినట్టు శ్రీహరికి కూడా తెల్లవారుజామున లేచి చన్నీటితో స్నానం చేయడం, ఇంకా చక్కగా పూజ చేసుకోవడం, కార్తీక దీపాలను వెలిగించుకోవడం, అంతేకాకుండా మన భూశయనం, ఇంకా ఏకభోక్తం అంటే ఒకటే పూట అన్నం తినడము, ఇలాంటి ఎన్నో మంచి నియమాలు మామూలుగా ఈ శీతాకాలంలో అంటే కొంచెం ఒళ్ళు బద్ధకంగా ఏదో విశ్రాంతి తీసుకోవాలి అనే సమయంలో మనకు ఉన్న ఈ ఆచారాలు నిజంగా మనల్ని మేల్కొల్పడానికే అని అనిపిస్తాయండి. ఎప్పుడు మనం అంటే మత్తుగా ఉండకుండా మనం ఉన్నంతలో మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా యాక్టివ్గా ఉండాలి. అప్పుడే మన మనస్సు కూడా చాలా మంచి మంచి ఆలోచనలు వచ్చి మన ప్రగతి వైపు దారి తీయడానికి అవకాశం చాలా ఎక్కువే ఉంటుంది కదండి. ఇది మన చిన్న గణపతి మందిరం. మీకు తెలిసే ఉంది. కాకపోతే నేను మంచిగా బట్టలు మార్చాను. చిలుకు ద్వాదశి పండగ ఉంది కదా, అందుకోసం అనమాట. ఇక మన తులసమ్మండి, మనకిష్టం వచ్చినట్టుగా అలంకరణ చేసుకోవడానికి నేను చూడండి చక్కగా పూజ చేసి మళ్ళీ సూర్యుడు ఎంతవరకు వచ్చారో చెక్ చేసుకుంటున్నాను అనమాట. తులసమ్మనైతే రకరకాల ముగ్గులు వేసి అలా అలంకరించుకొని ఎంతో మురిసిపోతుంటానండి. ఎందుకో మరి ముగ్గు వేస్తే మాత్రం ఒక 5 నిమిషాలు నాకేదో చేతనైన పెద్ద ముగ్గులు అనేది కాదు కదండి, ఏదో మనకు తోచినట్టుగా వేసుకుంటే కూడా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక నేను ఇప్పుడు షేర్ చేసేది ఆ రోజు సాయంత్రం అంటే శుక్రవారం సాయంత్రం మేము నెల్లూరు వెళ్తున్నాము. అక్కడ నెల్లూరులో తెలుసు కదండి, పెన్నా నది ఉంది. అక్కడ చక్కగా దీపాలను వదిలాము. అవన్నీ ఈసారి వీడియోలో పోస్ట్ చేస్తానండి. అప్పటి వరకు నమస్తే అండి.